బయటకేమో గృహంతార, లోపలికి వస్తే మొత్తం కాంతార. ఏం స్కూలు? కేబిఎన్ శాంతి సారథి. ఓకే. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. కనక్పుర మెయిన్ రోడ్, మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే. హల్వా అంటే హల్వాలో మొహం పెట్టి చెప్పేది ఒకటి. అది ಅಲ್ಲಿ ನೋಡು హాట్ డ్రింక్స్, ಇಲ್ಲಿ ನೋಡು ಸಾಫ್ಟ್ ಡ್ರಿಂಕ್ಸ್. ఇది ಬೇಕು ನೋಡ್ಲಿ, ಸ್ನಾಪ್ అయితే పెడతావు, మాట్లాడరా. కమలి 2.0, మనీష్ 3.0, రక్ష 1.0. బ్రేక్ఫాస్ట్లో ఏమో వడా చికెన్ కర్రీ మ్యాండేటరీ, పక్క ట్రై చేయండి, చాలా బాగుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో, అది కూడా టీమ్ అవుటింగ్ బ్లాగ్ అండి. ఈసారి ట్రైన్ బ్లాగ్ కాదు, ఫుడ్ బ్లాగ్ కాదు, సరికొత్తగా టీమ్ అవుటింగ్ బ్లాగ్ అనమాట. ఈరోజు నేను టీమ్ అవుటింగ్ అని చెప్పి మా ఫ్రెండ్స్తో కలిసి గృహంత రిసార్ట్స్కి వచ్చామండి. ఈ గృహంత రిసార్ట్స్ ఏమో బెంగళూరుకి 70 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట, కనక్పురం మెయిన్ రోడ్లో. మీకు మొత్తం ఏంటో చెప్తాను నాకండి. We are at Guhantara guys, so we have reached the location successfully, and these are our friends. This is Trisa, this is Kamli, Shri. I'm Sridhar. Address bolo, correct address batao. Hey, Sridhar. We are at Kanakpura main road, Mysore express highway. Thank you. Okay. Thank you. ఇప్పుడే విన్నారు కదా మా ఫ్రెండ్ మీకు ఈ రిసార్ట్ అడ్రస్ కరెక్ట్ చెప్పారు కదా. ఇప్పుడు ఈ రిసార్ట్లో మాకు బ్రేక్ఫాస్ట్, వెల్కమ్ డ్రింక్, లంచ్, కొన్ని గేమ్స్ అన్నీ ఇంక్లూడ్ ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతారో, గేమ్స్లో ఏ గేమ్స్ ఉన్నాయో, లంచ్లో ఏం వెరైటీస్ పెడతారో మీకు మొత్తం చూపిస్తా. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. గృహంత రిసార్ట్ అండి. ఇప్పుడు గృహంత రిసార్ట్ బయట ఉన్నాము, కరెక్ట్గా చూడండి. ఇదే రిసార్ట్ బయట ఉన్నాం అనమాట. గృహంత రిసార్ట్కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ స్కాన్ చేయాలంట. ఈ స్కాన్ చేసినాక వాళ్ళు వెళ్ళేస్తారు లోపలికి. भैया रिसोर्ट का टाइमिंग्स क्या है? हाँ, मॉर्निंग कितने बजे ओपन होता? 9 से 5:30 तक. और 24 आवर्स का भी है क्या? नाइट स्टे भी है क्या इसमें? अच्छा, नॉर्मल टाइमिंग 9 to 5:30. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ఇప్పుడు
మనం గృహంతర స్పోర్ట్స్ కప్ ఎంత ఉందో చూడండి. గృహంతర అనర్థనింగ్ ద లేటెస్ట్ మై స్ట్రీస్. వావ్, అనర్థనింగ్ ద లేటెస్ట్ మై స్ట్రీస్. ఇక్కడేమో గృహంతర ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ అంట. మీరేంటి చూడండి. ఇప్పుడే చూసారు కదా రిసార్ట్ గురించి. ఈ రిసార్ట్ నార్మల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 5:30 దాకా అనమాట. ఇక 9 స్టే కూడా అవైలబుల్ ఉంది. ఇంకా ప్రైజెస్ కూడా నేను కనుక్కొని చెప్తాను మొత్తం. ఇప్పుడు మన రిసార్ట్ రాగానే ఈ బ్యాండ్ కడతారు అనమాట. ఈ బ్యాండే మన ఐడెంటిటీ అనమాట. ఇప్పుడు ఈ బ్యాండ్ ఎండింగ్ వరకు మళ్ళీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నామండి. ఈ టన్నల్ లోపల ఎంటర్ అయినాక సెకండ్ లెఫ్ట్కి వెళ్ళాలంట. ఓ మై గాడ్, గృహంతర అంటే గుహలోకి ఎంటర్ అయినా. ఫస్ట్ గుహలోకి ఎంటర్ అయినాం. చూసారుగా పేరులోనే ఉంది ఇలా గృహంతర అని చెప్పి ఫస్ట్ గృహలోకి ఎంటర్ చూపించారనమాట. ఈ టన్నల్లోకి ఎంటర్ అయ్యి అంట లెఫ్ట్ తీసుకుని సెకండ్ హెడ్ అంట. లైక్ సెకండ్ హెడ్కి వెళ్దాం. భయం వేస్తుందిరా బాబు, ఎవరు లేరు ఇక్కడ. ఓ మై గాడ్ ఎవరున్నారు ఇక్కడ. ఇదేంటి గృహంతర బాబు? ఈ గృహంతర కాదు, కాంతారలా ఉంది లోపల. బయట గృహంతర, లోపల కాంతార. ఏంటరా బాబు ఇలా ఉంది లోపల? ఓ మై గాడ్, ఎంత నచ్చి రాదే. చూసాము ఇలా బయటకు వచ్చామండి. ఇది బైక్ రాగానే అంబి థియేటర్ అంట. అంబి థియేటర్ రంగస్థల అంట. ఇక్కడ వెళ్ళాలి ఇప్పుడు. బయటకు వచ్చాం లేదు. ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపించాయండి. వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి చూడడానికి. వా 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 ఎక్సలెంట్. గో ఇదంతా ఇదే మా టీం అనమాట. మా చేపలు బతికడం రెడీగా ఉంది ఇక్కడంతా. వా ఏ ఆదిష్ బాయ్ శ్రీ సారు. ఓ ఇగో మా మనీష్, వర్షిత, నిషు, మా గామ అందరూ, మా కోమలి అందరూ ఉంది ఇక్కడ. హాయ్ 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 అనమాట. పూల్ ఏరియా మాత్రం చాలా బాగుంది. వావ్ వావ్, ఇదే మన పూల్ ఏరియా అన్నమాట. ఓకే ఓకే ఓకే, చాలా బాగుందండి పూల్ ఏరియా మాత్రం. వావ్, చూసారా గృహాల నుంచి బయటకు వచ్చాం లేదా. మంచి వాటర్ ఫాల్ అండి. ఇప్పుడు వెల్కమ్ డ్రింక్ అండి. వెల్కమ్ డ్రింక్ తెచ్చేది పదండి అక్కడికి వెళ్ళి. ఏమో సుజిత్ సార్ ఇక్కడ. హాయ్ సుజిత్ సార్, హౌ ఆర్ యూ? వెల్కమ్ డ్రింక్. ఇదే వెల్కమ్ డ్రింక్స్ అనమాట. కొంత జ్యూసే భయ్యే మ్యాంగో జ్యూసా? ఓ మై గాడ్, వింటర్ సీజన్లో మ్యాంగో జ్యూస్ చూడండి. ఇది మన వెల్కమ్ డ్రింక్. వెల్కమ్ డ్రింక్ కింద మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూస్ బాగుంది. ఓకే, పక్కన కోమలి ఉందన్నమాట. ఈ గృహంతో ఎవరిదంటే వన్ సెకండ్ ఈ గృహంతర ఏమో ఈ రాశి ఈకో టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట. రాశి ఈకో టూరిజం ప్రైవేట్ లిమిటెడ్. అబ్బాబ్బా, పక్కన వాటర్ ఫాల్ చూసారు, అదిరిపోయింది. కమలి నేను 2.0 కాంతాను. త్రిషా 3.0. డామా హంగామా సార్. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ టైం వచ్చిందండి. ఇక బ్రేక్ఫాస్ట్ 10:30 లాస్ట్ టైం అంట. టైం 10 అయిందండి. ఫటాఫట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఆర్ రెడీ ఫర్ బ్రేక్ఫాస్ట్? కమాన్ ఫుల్ హంగ్రీయా? యు ఆర్ హంగ్రీ? ఐ యామ్ ఆల్సో హంగ్రీ. డైనింగ్ ఏరియా వచ్చేసామండి. ఇదే మన డైనింగ్ ఏరియా అనమాట. గృహంతర డైనింగ్ ఏరియా అనమాట. ఇక బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇక బ్రేక్ఫాస్ట్ ఏమిటో చూపిస్తాను. మన రాజమణికంట, మా స్నాప్ స్టార్. ఇప్పుడేమో మన గృహంతర రిసార్ట్ యొక్క డైనింగ్ ఏరియాకి వచ్చామండి. ఈ డైనింగ్ ఏరియాలో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చామన్నమాట. బ్రేక్ఫాస్ట్లో ఏం వెరైటీస్ ఉన్నాయో, ఏవి బాగున్నాయో మొత్తం టేస్ట్ చేసి చూపిస్తారన్నా. ఫస్ట్ వెరైటీస్ చూపిస్తా, తర్వాత టేస్ట్ చేసి కూడా చూపిస్తా. చికెన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇగో బాయిల్డ్ ఎగ్ ఉంది ఇక్కడ. బాయిల్డ్ ఎగ్ తర్వాత ఏమో ఇక్కడేముంది, ఇదేంటి ఎగ్. వాటి తీసి మేడం పొంగలా? పొంగల్, కారా పొంగల్. తర్వాత ఇది కేసరి బాత్, చట్నీ ఉందండి. ఇక్కడేమో ఇది సాంబారు, వడ, తలైవర్ భరత్, ఇంకా బ్రెడ్, వైట్ బ్రెడ్, ఇక్కడ బటరు జామ్ ఉంది. ఇక్కడ ఇడ్లీ, ఇడ్లీ ఇదే. బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ వడ, ఇడ్లీ, సాంబార్, చట్నీ అండి. తర్వాత బాయిల్డ్ ఎగ్ అనమాట. ఫస్ట్ టేస్ట్ చేస్తాం. తర్వాత మన కేసరి బాత్ అనమాట తెచ్చుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. మాతో పాటు రక్షిత వచ్చింది, మనీష్ వచ్చారు, నిషా వచ్చారనమాట. నిన్న शिवांग भाई मेरे भाई तू इधर भाग गया, किधर कॉन्फ्लिक्स खाएगा क्या? खाओ इडली वड़ा खाओ जा. कभी भी होता है यार. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అండి. ఫస్ట్ ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. ఇడ్లీ అనమాట. ఇడ్లీ విత్ మై ఫేవరెట్ సాంబార్. ఇడ్లీ సాంబార్. చికెన్ नहीं लिया लास्ट में, डिस्टर्ब मत कर. సరదా వడ మాత్రం వేడివేడిగా ఉందండి. ఇడ్లీ కొంచెం చల్లగైపోయింది, హార్డ్ అయిపోయింది అనమాట. చట్నీ అనమాట. వడ ఎక్సలెంట్ అండి. గో బ్రో. సాంబార్ కూడా, సాంబార్ బాగుంది కానీ కొంచెం తీయగా ఉంది. చట్నీ యావరేజ్ అండి. ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే గుడ్ల మీద పెంకులు తెలియదండి. పెంకులు మనం తీసుకోవాలంట.
ఒకటి మైనస్ అండి. ఇది మన చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ తర్వాత మన వడ ఇడ్లీ. చికెన్ కర్రీతో నాకు ఇడ్లీ వడ చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు చికెన్ కర్రీ టేస్ట్ ఎలా ఉంది? నిజా చికెన్ కర్రీ ఎలా ఉందమ్మా చెప్పు, బాగుందా లేదా? సో బాగుంది కదా, ఓకే. मिस बेलगावी हवा द ब्रेकफास्ट शर्मा रख बात करने के लिए गुड्डा बात जा रही देखो मराठी में रिव्यू अच्छा नहीं. ఇప్పుడు మన చికెన్ కర్రీ అనమాట. ఈ చికెన్ కర్రీ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తున్నా. చికెన్ కర్రీ చాలా బాగుంది అనమాట. స్పైసీగా ఉంది, చాలా బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి ఈ చికెన్ కర్రీ ఇడ్లీ అన్న, చికెన్ కర్రీ వడ అన్న చాలా ఇష్టం అనమాట. ఏం చెప్తున్నా అండి, వడ మాత్రం నచ్చింది. ఇక్కడ ఇడ్లీ కూడా బాగుంది, కొంచెం చల్లగా అయిపోయింది అంతే. ఇక్కడ కాన్ఫ్లెక్స్ ఆప్షన్ అనమాట. ఇది కాన్ఫ్లెక్స్ ఆప్షన్ అనమాట. స్టార్టింగ్లో హాట్ మిల్క్, తర్వాత ఏమో లెమన్ టీ వితౌట్ షుగరు, తర్వాత బ్లాక్ కాఫీ వితౌట్ షుగరు, కాఫీ వితౌట్ షుగరు, టీ వితౌట్ షుగర్ అనమాట. పక్కన షుగర్ క్యూబ్స్ అంటే వేసుకోవాలన్నమాట మనం. ఇక టీ కప్స్ అనమాట ఇవి. ఇట్స్ టైమ్ ఫర్ టీ అండి. ఇక్కడ మనకి టీ ఉంది, లెమన్ టీ ఉంది, బ్లాక్ టీ ఉంది, తర్వాత నార్మల్ కాఫీ ఉందన్నమాట. మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కాకుండా మనకి కాన్ఫ్లెక్స్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. కాన్ఫ్లెక్స్ ఆప్షన్ టీ బాగుందండి, ఓకే, తాగొచ్చు అనమాట, మేనేజబుల్. మొత్తానికి మన గృహంధర రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్లో ఏమో వడ చికెన్ కర్రీ మ్యాండేటరీ పక్కన ట్రై చేయండి, చాలా బాగుంది అనమాట. వడ చికెన్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంది అనమాట. టీ కాఫీ కూడా ఓకే అనమాట. ఇది మన గృహంధర డైనింగ్ ఏరియా అనమాట. ఈ డైనింగ్ ఏరియా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉందన్నమాట. చూడండి మొత్తం ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. ఇక మన మనీష్ గారు హీరోలో వస్తారు ఇక్కడికి. అను మేడం, హాయ్ మేడం. షీ ఈజ్ ద మోస్ట్ ఎనర్జీ పర్సన్ ఆఫ్ బ్యాచ్, అవర్ బ్యాచ్, మోస్ట్ ఎనర్జబుల్ పర్సన్. బయటకేమో గృహంధార, లోపలికి వస్తే మొత్తం కాంతార. వ్యూ ఎక్సలెంట్ అండి బాబా, ఎక్సలెంట్. ఇగో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మిస్ బెలగావి చాలా బాగుంది అనమాట. మా టీం అంతా ఇక్కడే ఉన్నారన్నమాట. మా టీం అంతా ఇక్కడే ఉంది చూడండి. మా టీంలో మెయిన్ ప్లేస్ ఇక్కడ మా విజయ్ సారు, అతిష ఉంది, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. Right side cave inside first side and first small swimming pool. In second corner climax steps, right side behind the falls. Big swimming pool we have. So jeans, cotton, chudi, sari, burqa not in swimming pool. Only synthetic t-shirts and liner shorts. Suppose you don't have costume, first shop is there here. So sharp 1 to 2:30 lunch, same dining hall lunch area. After 2:45 to 3:44 end there. Half an hour without lunch. So 1 hour dance. ఇప్పుడే మనకి బ్రేక్ఫాస్ట్ అయినాక బ్రీఫింగ్ ఏంటండి. ఇక్కడ ఉన్న స్టాఫ్ వచ్చి మాకు బ్రీఫింగ్ ఇస్తున్నారనమాట. బ్రీఫింగ్ ఏం చెప్పారంటే మాకు మ్యాప్ ఇచ్చారనమాట. బ్రేక్ఫాస్ట్ అయినాక ఏ యాక్టివిటీస్ చేయాలి, లంచ్ ఏ టైంకి, లంచ్ తర్వాత ఏం చేయాలి, రైన్ డ్యాన్స్ ఎప్పుడు. రైన్గా మా హీరో ఇంకా రైన్ డ్యాన్స్ ఉంది, తర్వాత రైన్ డ్యాన్స్ విత్ వాటర్, రైన్ డ్యాన్స్ వితౌట్ వాటర్. హాయ్ మేడం, విత్ గుడ్ నేమ్? హలో మోమితా మేడం. ఐ నో యువర్ ఫేస్ బట్ నాట్ మై నేమ్. వెన్ ఫేస్ రిక్వైర్స్ నేమ్ మోమితా బోస్ మై ఫ్రీ మై బెస్టీ ఫేస్బుక్. అయితే రైన్ డ్యాన్స్ విత్ వాటర్ అంట, రైన్ డ్యాన్స్ వితౌట్ వాటర్ అంట, ఏదో చెప్పాడండి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టైం ఎప్పుడు చెప్పాడనమాట. మళ్ళీ మేము లంచ్కి ఎప్పుడు వెళ్తాము, బ్రేక్ఫాస్ట్ స్నాక్స్కి ఎప్పుడు వెళ్తాము, ఆ టైమింగ్స్ మీకు అప్పుడు వేపిస్తాను. లంచ్ కూడా ఏముందో లంచ్ చూపిస్తాను, స్నాక్స్ ఏమైనా స్నాక్స్ కూడా చూపిస్తాను మొత్తం. మాకు యాక్టివిటీస్కి ఒక బ్యాండ్ ఇచ్చారనమాట. ఈ బ్యాండ్ ఉంటేనే మనం యాక్టివిటీస్ చేయొచ్చు, గేమ్స్ ఆడచ్చు అనమాట. ఆ బ్యాండ్ కట్టేది మా గ్రేట్ పవిత్ర మేడం అనమాట. థ్యాంక్ యూ మేడం. రాజమణి గంట మా స్నాప్ స్టార్. ఇప్పుడే మా బ్యాచ్ అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో అయిందనమాట. ఇప్పుడు మరికొద్దిసేపట్లో యాక్టివిటీస్కి వెళ్తామండి. చూసారా, యాక్టివిటీస్కి ఒక బ్యాండ్ కట్టారు. ఈ వైట్ బ్యాండ్ ఉంటేనే మనం యాక్టివిటీస్కి వెళ్ళగలం అనమాట. ఈ బ్లూ బ్యాండ్ ఏమో ఎంట్రీకి, ఈ వైట్ బ్యాండ్ ఏమో యాక్టివిటీస్కి అనమాట. అబ్బా ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా మంది అనమాట. అట్మాస్ఫియర్ నెక్స్ట్ లెవెల్ అండి. భాగ్యమ్మా, ఏఆర్ రెహమాన్, అర్జున్, అక్షయ్, ఆల్ మై సూపర్ స్టార్. నేను అదే పన్ను దేవ్ సార్. గురువు గారు, మా గురువు గారు. మన గృహంధర రిసార్ట్ ఎవరిదో ఇక్కడ ఉంది చూడండి. రాశి ఈకో టూరిజం ప్రైవేట్ లిమిటెడ్, ఫార్మలీ నోన్ యాజ్ రాశి ఈకో టూరిజం లిమిటెడ్, రైట్ ఆఫ్ అడ్మిషన్, ట్రాన్స్ఫర్ రిట్రీట్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి, ఇది చూడండి, మన ఇక్కడ డ్రింక్స్ ఏరియా కూడా ఉందన్నమాట. డ్రింక్స్ ఏరియా ఇదంతా. ఈ డ్రింక్స్ కాంప్లిమెంటరీ కాదు, మనం అమౌంట్ పే చేయాలి ఇక్కడ. కరెక్ట్. ఇది వాటర్ ఫ్లోర్ ఉందా, ఈ పక్కనే డ్రింక్స్ ఏరియా అనమాట. మేమందరం బ్యాగ్స్ ఇచ్చాం కదా, గేమ్స్ అంటే బ్యాగ్స్ లాకర్లో పెట్టాలి కదా, అందుకే లాకర్ తీసుకొని కీ కోసం వచ్చామండి.
ఈ కీ కోసం 200 రూపీస్ పే చేయాలన్నమాట. అంటే ఇది రిఫండబుల్ అమౌంట్. ఇక్కడ ఫోన్పే గూగుల్ పే ఉండదు. మీరు ఏం చేయాలంటే ఈ కీ కోసం 200 రూపీస్ పే చేయాలన్నమాట. మళ్ళీ మీరు ఎప్పుడైతే కీ రిటర్న్ ఇస్తారో అప్పుడు మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది అనమాట. గుర్తుంచుకోండి, ఇక్కడ ఫోన్పే గూగుల్ పే ఉండదు, ఓన్లీ క్యాష్. ఇదే లాకర్ రూమ్ అనమాట. ఇదే లాకర్ రూమ్ ఉంటుంది. ఇక్కడ లాక్ తీసుకోవాలి మనం. చూడండి యాక్టివిటీస్ వచ్చామన్నమాట. యాక్టివిటీస్ చూడండి, ఇక్కడ పెయింట్ బాల్ అంట, టార్గెట్ షూట్ అంట, ఆర్చరీ టార్గెట్ షూట్ అంట, వాలీబాల్ గ్రౌండ్ అంట, రాకెట్ ఎజెక్టర్, క్వాడ్ బైక్ రైడ్, జాయింట్ స్వింగ్, బంగీ ట్రాంపోలిన్, తర్వాత హ్యూమన్ ఫూజ్ బాల్. ఓకే, ఇవన్నీ మన యాక్టివిటీస్ అనమాట. ఇక్కడ తీసుకుంటే జాయింట్ స్వింగ్ అంటండి. ఈ జాయింట్ స్వింగ్ ఏమో 4 కూపన్స్ పర్ పర్సన్ అంట. ఇక్కడ మీరు బ్యాగ్ తీసుకుంటే చూడండి, ఇక్కడ 8 టీవీ ఉందన్నమాట. 8 టీవీ అంట. అక్కడేమో రాకెటరీ ఉందండి. ఆ రాకెట్ వచ్చేసి సేమ్ బంగీ జంప్లో ఉందన్నమాట. సేమ్ రాకెట్ ఎజెక్షన్ స్టార్ట్స్ విత్ నిషా. Yes, నిషా ద డేరింగ్ అండ్ డాషింగ్ నిషా. ఉడిపి రెడీ 1 2 3 స్టార్ట్. చూసారా రాకెట్ ఎజెక్షన్ ఎలా ఉందో. 1 2 3 గో. అయ్యో దూరం తీరిపోయింది అమ్మా జీవితం. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఓన్లీ ఫస్ట్ వన్ డిఫరెంట్. ఫస్ట్ వన్ ఓన్లీ డిఫికల్ట్. మొత్తానికి మా ఫస్ట్ గేమ్ రాకెట్ ఎజెక్టర్ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాకే దోలు తిరిగిపోయింది. నెక్స్ట్ మా రైడ్ అండి జైంట్ స్వింగ్. రెడీ ఫర్ జైంట్ స్వింగ్. ఓకే, ఆడి ఇక్కడ భరత్ ఇద్దరు విఘ్నేష్ పోతున్నారండి. వావ్, ఆల్ ది బెస్ట్ బ్రోస్. జైంట్ స్వింగ్ లో భరత్ విఘ్నేష్ వెళ్తారు అనమాట. వావ్, ఓహో. అలా వెనక్కి వెళ్ళి రెడీ స్టడీ గో 1 2 3 గో 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 గో. వావ్ 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 వావ్, ఏ జై బాలయ్య. ఇక్కడ పేరీ మాత్రం ఇన్ని గేమ్స్ ఉన్నాయి కానీ దగ్గర 3-4 గేమ్స్ ఉన్నాయండి. కానీ ఏ గేమ్ దగ్గర ఆపరేటర్ లేరు. జనాలు ఉంటారు కానీ ఆపరేటర్స్ ఉండట్లేదు. దానివల్ల మాకు బాగా లేట్ అవుతుంది అనమాట. అక్కడ ఉందా రాకెట్ దగ్గర గంట వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఒక అరగంట వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడేమో మా సెకండ్ రైడ్ అండి. సెకండ్ రైడ్ జాయింట్ స్వింగ్ అనమాట. ఇప్పుడు రక్షలు వచ్చింది. రక్ష అవర్ ఎక్స్పీరియన్స్? Too good. టు నవ్ మై ఎక్స్పీరియన్స్. ఓకే Okay, enjoy. మనీష్ గారు, బాలవన్న, శ్రీజిత్ సార్, రియాజ్ భాయ్, ബാബു, വിഷു, ഇതേപോലെ ഇരുന്നതാണ്. വിഷു, ഇതേപോലെ ഇരുന്നതാണ്. മനസ്സിലായി? Tight ಇದೆ. Don't throw that one. 1 2 3. మొత్తానికి జైంట్ స్వింగ్ అయిపోయిందండి. జైంట్ స్వింగ్ వదుర్సు శ్రీకర్ బెదుర్సు అండి బాబు. గుండె పడిపోయింది బయటికి నాకైతే. అమ్మమ్మమ్మ. గ్రౌండ్ పక్కనే ఇక మనకి లెమన్ జ్యూసు, షుగర్ క్యాన్ జ్యూసు, తర్వాత క్యాండీ, పాప్కార్న్ అని దొరుకుతున్నాయి ఇక్కడ మనకి. ఈ స్టాల్ పెట్టారనమాట. 2 గేమ్లకి అలసిపోయామంటే అందుకే ఏం చేసామంటే షుగర్ క్యాన్ జ్యూస్ బ్రేక్ అనమాట. ఇక్కడ షుగర్ క్యాన్ జ్యూస్, పాప్కార్న్ ఉందన్నమాట. అవి కాంప్లిమెంటరీ కాదు, అమౌంట్ పే చేయాలా. ఒక్క షుగర్ క్యాన్ జ్యూస్ 35 రూపాయలు అనమాట. పాప్కార్న్ ఏం తింటాం మన చిన్నపిల్లలాగా. ఇప్పుడే షుగర్ క్యాన్ జ్యూస్ తీసుకున్నమాట. జ్యూస్ 35 రూపాయలు అనమాట. చాలా బాగుంది. ఈ రిసార్ట్లో 35 రూపాయలకి ఈ జ్యూస్ చాలా వర్త్ అండి బాబా. చాలా బాగుంది జ్యూస్ మాత్రం. అక్కడేమో జిప్ లైనర్ ఉంది, ఇక్కడేమో సైక్లింగ్ ఉందండి. సైక్లింగ్ ఇక్కడ క్రికెట్ ఆడుతారు, క్రికెట్ ఆడుకుంటారు ఇక్కడ. ఓ గేమ్స్.
ఈ జిప్ లైన్ సైక్లింగ్ ఏ టైం టైమింగ్స్ ఏనా టైమింగ్స్ 9 to 5:30 6 ಎಲ್ಲ ಗೇಮ್ ಇದಾ 6 ಎಲ್ಲ ಗೇಮ್ ಬರೀ ಓಪನ್ ಇರುತ್ತೆ ಬರೀ ವಾಟರ್ ಗೇಮು ಎಲ್ಲ ಗೇಮ್ ಓಪನ್ ಇರುತ್ತೆ వాటర్ గేమ్ 9 to 5:30 అది టైం ಬೇರೆ ಡೇ 6 ಆಗುತ್ತೆ వాటర్ గేమ్ కూడా ఓకే 9 to 6:30 ఓకే అన్న థ్యాంక్స్. ఇప్పుడు మన థర్డ్ గేమ్ అండి. థర్డ్ గేమ్ జిప్ లైన్, ఫోర్త్ గేమ్ సైక్లింగ్. ఈ రెండు గేమ్స్ ఒకేసారి కంప్లీట్ చేద్దాం సరేనా? నిషో 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 ఓ రే 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 ఓట్ల బలంగా దా 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 దా. Now Rakshu ready for cycling. Come on Rakshu. ಸೈಕಲ್ ಸ್ವಲ್ಪ ಬಿಟ್ಟಿದೆ ನೋಡ್ಕೋ. ಓಕೆ ರಕ್ಷು ಬಾಯ್ ಬಾಯ್. Now it's time for third adventure zip line. Bye. सुनिए कौन है उधर जाओ उधर जाओ भैया मैं उठा लो ಬರ್ಬೇಕು ನೀನು ಹತ್ರಕ್ಕೆ ಊಟಲು ಅಂದ್ರೆ It's time for fourth adventure cycling. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1:15 ఉందన్నమాట. ఈ 1:15కి మావి 4 గేమ్స్ అయినాయి. ఇంకా మాకు టైం 5:30 వరకు ఉంది. ఇంకా మాకు 5 hours పెండింగ్ ఉంది. ఇదే మన ఫుడ్ కౌంటర్ అనమాట. ఇది డిన్నర్ టైమింగ్స్ అండి. డిన్నర్ ఏమో 7:30 PM 9:30 PM. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే 10:30 అండి. లంచ్ ఏమో 1 to 2:30. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ రైన్ డ్యాన్స్ ఏదైనా డ్యాన్స్ ఫ్లోర్ ఒక రైన్ డ్యాన్స్ 2:45 to 3:45. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఏమో 4 to 5:30. తర్వాత నైట్ ఏమో 7:30 to 9:30 అనమాట. ఇది మన ఫుడ్ కౌంటర్ అనమాట. ఇలా వెళ్తే మన ఫుడ్ కౌంటర్ వచ్చేది డిన్నరింగ్ ఇలా లోపలికి ఇలా లాగండి. ఇదే మన డైనింగ్ ఏరియా అనమాట. వచ్చేసాం డైనింగ్ ఏరియాకి. ఇది మళ్ళీ మన డైనింగ్ ఏరియా వచ్చేసాం బ్యాక్ వచ్చేసాం మన లంచ్ కోసం అనమాట. ఇప్పుడు లంచ్ టైం అనమాట. ఇది లంచ్ 1 to 2:30 అనమాట. నవ్ ఈస్ టైం ఫర్ లంచ్ అండి. మన గృహంతో రిసార్ట్లో లంచ్కి వచ్చామన్నమాట. ఇప్పుడు లంచ్లో వెరైటీస్ ఏమున్నాయి మొత్తం చూపిస్తాను సరేనా? సరే ఆ వెరైటీస్ తీసుకొని టేస్ట్ కూడా చూపిస్తే ఎలా ఉందో. ఇక్కడ మనకి సూప్ ఆప్షన్ కూడా ఉందండి. సూప్స్లో ఏమో నాన్ వెజ్లో ఏమో హాట్ గార్లిక్ చికెన్ సూప్ ఉంది. వెజ్లో ఏమో వెజ్ మ్యాంచో సూప్ ఉందన్నమాట. వెజ్ మ్యాంచో సూప్ ఇది చూడండి. వెజ్ మ్యాంచో సూప్ ఇది హాట్ గార్లిక్ చికెన్ సూప్ ఆప్షన్ అనమాట. ఇక్కడ లంచ్లో స్టార్టర్స్ ఉన్నాయండి. స్టార్టర్స్లో కూడా చాలా ఆప్షన్ ఉన్నాయి అనమాట. చూపిస్తాగండి స్టార్టర్స్ ఏమేమి ఉన్నాయో. भाई बहुत बिजी है खाने में. ये सलाद, स्प्राउट्स सलाद, उसके बाद जिलेबी తర్వాత ఇది వెజ్ తవా నూడిల్స్. హాట్ తవాలో ప్రిపేర్ చేస్తారు ఇక్కడ వెజ్ తవా నూడిల్స్. ఇదేమో గ్రీన్ ఫ్రైడ్ బేబీ కార్న్. ఓకే ఇక్కడేముంది ఇద్దరు క్యా భయ్యా గోబీ మంచూరియా లేదు ఇప్పుడు ప్రజెంట్. ఇదేది చిల్లీ చికెన్. వా చిల్లీ చికెన్. ఇంకా ఫిష్ ఫ్రైయా? ఏం ఫిష్? కాట్లా. ఓ బొచ్చు ఫిష్ అనమాట. బొచ్చు చేప అనమాట. వా లక్ష్మణ్ బ్రో ఫిష్ ఫ్రై. వావ్ కాట్లా ఫిష్ ఫ్రై. వావ్ వాడి వెయిట్ అండి. సలాడ్ చాలా బాగుంది చూడడానికి. తర్వాత తండూరి రోటీ అనమాట. ఇది తండూరి రోటీ. తర్వాత అంటే పన్నీర్ కోలాపూరి, వెజ్ జైపూరి, తర్వాత దాల్ తడక, తర్వాత ఏమో వెజ్ పలావ్ ఇదేమో స్టీమ్ రైస్ అనమాట. తర్వాత ఇదేమో రసము, ఇదేమో పాపడ్ అప్పడము రైతా, తర్వాత పాపడ్ ఉందన్నమాట. ఇక్కడికి వెళ్దాం. ఇదేమో వావ్ ఎగ్ మసాలా అండి. ఇది ఎగ్ మసాలా. ఇదేమో చికెన్ నాటి కర్రీ. నాటుకోడి చికెన్ కూర అనమాట. ఇక్కడ ఇది చికెన్ బిర్యానీ అనమాట. అదేమో వెజ్, ఇదేమో నాన్ వెజ్ అనమాట. వెజ్ తవా నూడిల్స్ తెచ్చాము. ఫిష్ ఫ్రై ఒకటి, తర్వాత బేబీ కార్న్, తర్వాత చిల్లీ చికెన్, తర్వాత ఏమో సూప్ అండి. ఏం సూప్ అండి ఇది? అది వెజ్ సూపు, చికెన్ సూపు. ఇక నిశ కూడా లాగేస్తున్నాను. ఈ వెజ్లో ఏమో మనం తెచ్చుకున్నాం అనమాట. ఈ మెయిన్ కోర్స్ అనమాట. ముందు స్టార్టర్స్ అనమాట. ఇప్పుడు సూప్ అండి. వెజ్ మ్యాంగో సూప్ అనమాట. సూప్ బాగుంది కానీ సూప్లో కొంచెం ఉప్పు తక్కువైందండి. కానీ సూప్ బాగుంది. సూప్ వేడివేడిగా ఉంది. ఇప్పుడు నాన్ వెజ్ సూప్ అండి. చికెన్ గార్లిక్ సూప్ అనమాట. చికెన్ గార్లిక్ సూప్
చికెన్ సూప్ యావరేజ్ అండి. చికెన్ సూప్ కంటే వెజ్ సూపే బాగుంది, కాకపోతే వెజ్ సూప్లో సాల్ట్ తక్కువైంది. సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి, కానీ చికెన్ సూప్ యావరేజ్. ముందు స్టార్టర్స్ అండి. స్టార్టర్స్లో ఫస్ట్ చిల్లీ చికెన్. థ్యాంక్ యూ రక్షు. చిల్లీ చికెన్ బాగుందండి, కానీ కొంచెం హార్డ్గా ఉంది. కొంచెం చల్లగా అయిపోయింది కదా, కొంచెం హార్డ్గా ఉందన్నమాట. ఇప్పుడు వెజ్లో అండి బేబీకార్న్ చిల్లీ అనమాట. ఇది కొంచెం యావరేజ్ అండి, ఓకే అండి, యావరేజ్. మై ఫేవరెట్ ఫిష్ ఫ్రై, మై రక్షు ఫేవరెట్ ఫిష్ ఫ్రై. ఈ రక్షు అంటే మంగళూరు అమ్మాయి. ఈ మంగళూరు అమ్మాయి ఖాళీ మంగళూరు ఫిష్ తింటుందంట, ఇంకెక్కడ ఫిష్ తిందంట. కర్ణాటక తిందంట, తర్వాత ఆంధ్ర తిందంట, ఖాళీ మంగళూరు తింటుందంట. ఎంతజీవి. నవ్వు మై ఫేవరెట్ ఫిష్ ఫ్రై అండి. బొచ్చు ఫిష్, బొచ్చాప్ అనమాట. తెలుగులో బొచ్చు అంటారు, ఇంగ్లీష్లో కట్లా అంటారు దీన్ని. ఫిష్ ఫ్రై మంచి చాలా బాగుందండి. ఫిష్ ఫ్రై చాలా బాగుంది. ఫిష్ ఫ్రై మాత్రం. देव सर ఇప్పుడు లంచ్ कैसा है आपका? లంచ్ अच्छा लगा? సూపర్. लंच किया नहीं, स्नैक्स अच्छा है. స్టార్ట్స్ వచ్చాయనా ఇక్కడ. మా గ్రేట్ రాజమణి కంటే రాజా స్నాక్స్ ఎలా ఉన్నాయి బంగారం? భాగ్యం ఎలా ఉంది? ఆ చికెన్ సూపా తిను కుమ్మే. ఫిష్ చాలా బాగుంది. ఫిష్ కూడా తింటున్నా. అదే ఇప్పుడు నూడిల్స్ అండి. వెజ్ తవా నూడిల్స్ అనమాట. వెజ్ తవా నూడిల్స్. ఇప్పుడు నూడిల్స్ టేస్ట్ ಮಾಡ್ತಾರಾ? ಎಲ್ಲ ಇಷ್ಟಿದೆ. వావ్, నూడిల్స్ కూడా బాగానే ఉందండి. కానీ ఇక్కడ అన్ని ట్రై చేశాను కదా, నాకు స్టార్టర్లో బాగా నచ్చిన ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై చాలా బాగుందన్నమాట. వెజ్ ట్రై చేద్దామండి. వెజ్లో ఏమో వెజ్ పన్నీర్ కొల్లాపూరి తెచ్చుకున్నా, బిర్యానీ తెచ్చుకున్నా, వెజ్ పలావు, రోటీ అండి. వెజ్ ట్రై చేద్దాం. ఇప్పుడు వెజ్ ట్రై చేద్దామండి. వెజ్లో ఏమో ఫస్ట్ మనం ట్రై చేసేది పన్నీర్ కొల్లాపూరి అనమాట. ఓకే అండి, బాగుంది. తర్వాత పలావ్ అనమాట. పలావ్ పలావ్ ఎక్సలెంట్ అండి. పలావ్ ఎక్సలెంట్. ఇప్పుడు రోటీ అండి, తండూరి రోటీ అనమాట. తండూరి రోటీ విత్ రోటీ చల్లగా అయిపోయింది కదా. రోటీ విత్ పన్నీర్. మనకి ఇప్పటిదాకా వెజ్ తిన్నాం కదా, ఇప్పుడు నాన్ వెజ్ అండి. నాన్ వెజ్లో ఏమో చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, మసాలా ఎగ్ కర్రీ, తర్వాత చికెన్ బిర్యానీ అండి. ఈ మూడు టేస్ట్ ఇప్పుడు ఎలా ఉందో. ఇది మన చికెన్ బిర్యానీ, అది మన ఎగ్ కర్రీ, మసాలా ఎగ్ కర్రీ, ఇది మన చికెన్ కర్రీ అనమాట. ఈ నాన్ వెజ్లో 3 ఐటమ్స్ ఉన్నాయి. స్టార్టర్లో ఇలాగో చిల్లీ చికెన్ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, తెలిసిందే మీకు. ఇప్పుడు మన ఫస్ట్ చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ బాగుందండి. చికెన్ బిర్యానీ బాగుంది, వర్త్. ఇప్పుడు చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ టేస్ట్ చేస్తున్నా. చికెన్ కర్రీ కూడా ఓకే అండి. చికెన్ పీసెస్ కూడా మంచి మెల్ట్ అయినాయి అనమాట. నెక్స్ట్ మన మసాలా ఎగ్. ఎక్సలెంట్. వీళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఏమో బాయిల్డ్ ఎగ్, లంచ్లో మసాలా ఎగ్. బాగుందండి కాంబో. డెజర్ట్స్లో ఏమో పంకిన్ హల్వా అంట. పంకిన్ హల్వా ఉంది. ఇక్కడేమో ఐస్ క్రీమ్ ఉందన్న. కొంత ఐస్ క్రీమ్ భయ్యా? వెనిలా ఐస్ క్రీమ్ అంటే ఇంకే డెజర్ట్లో. ఓకే. మొత్తానికి మన గృహంధార రిసార్ట్లో లంచ్ అయిపోయింది అనమాట. లంచ్లో ఫస్ట్ సూప్స్ అండి. సూప్లో వెజ్ సూపు, నాన్ వెజ్ సూపు. తర్వాత మెయిన్ కోర్స్ అండి. మెయిన్ కోర్స్లో వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. తర్వాత స్టార్టర్స్ అండి. స్టార్టర్స్లో కూడా వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉందండి. ఇంకా నాన్ వెజ్లో మనకి ఎగ్ దొరుకుద్ది, చికెన్ దొరుకుద్ది, ఫిష్ దొరుకుతుంది అనమాట. వెజ్లో వచ్చేసరికి మనకి పన్నీర్ దొరుకుతుంది అనమాట. ఇంకా డెజర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. డెజర్ట్స్లో ఏమో ఐస్ క్రీమ్, పంకిన్ హల్వా అనమాట. ఇక్కడ దాకా నా లంచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, లంచ్ ఎక్స్పీరియన్స్ మాత్రం యావరేజ్ అనమాట. యావరేజ్. డిస్టర్బింగ్ ఐస్. డెజర్ట్ ఎలా ఉంది? తీయగా ఉంది. హల్వా ఎలా ఉంది? హల్వా అంటే హల్వాలో మొహం పెట్టుకు చెప్పేది ఒకటి. అది ఐస్ క్రీమ్ ఎలా ఉంది? నోట్లు స్నాప్ అయితే పెడతాం, మాట్లాడరా. మనోజ్ గారు మన లంచ్ అయిపోయింది కదా. ఇప్పుడు లంచ్ అయిపోయినాక మంచి సాఫ్ట్ డ్రింక్ తాగుతామండి. మంచి బిర్యానీ, ఏదైతే స్ప్రైట్ కానీ, 7up కానీ, పెప్సీ కానీ, నో బీర్, ఆల్కహాలిక్. లంచ్ అయిపోయింది కదా, లంచ్ అయినా డ్రింక్స్కి వచ్చామన్నమాట.
అయ్యో మా నాటు గేదెలు వచ్చారు ఇక్కడికి. కమ్ అవునా. అవేమో హాట్ డ్రింక్స్ అనమాట, ఇవేమో సాఫ్ట్ డ్రింక్స్ అనమాట. మనం సాఫ్ట్ డ్రింక్ బ్యాచ్ అనమాట. సాఫ్ట్ డ్రింక్స్ కావాలి చూడండి. పెప్సీ ఉంది, స్ప్రైట్ ఉంది, రెడ్ బుల్ ఉంది, ఇంకా స్లైస్ ఉంది. అది ಬೇಡ ಸರ್ ನಮ್ಕೋ. ఇది అది జమిదార్ రీ. ఓకే ఓకే. 1 పెప్సీ 1 స్ప్రైట్. ఎంత? 40 rupees. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హాట్ డ్రింక్స్ అంటే ರಕ್ಷಿತಾ ಮೈ ಸ್ಪಾನ್ಸರ್, ಕೂಲ್ ಡ್ರಿಂಕ್ಸ್ ಸ್ಪಾನ್ಸರ್. ಅಲ್ಲಿ ನೋಡು ಹಾಟ್ ಡ್ರಿಂಕ್ಸ್, ಇಲ್ಲಿ ನೋಡು ಸಾಫ್ಟ್ ಡ್ರಿಂಕ್ಸ್. ಇದು ಬೇಕು, ಇದು ಬೇಕು. ವಿಚ್ ಸ್ಕೂಲ್ ಸ್ಕೂಲಾ? ಏನು ಸ್ಕೂಲು? KBN ಶಾಂತಿ ಶಾರದೆ. ಓಕೆ ಓಕೆ ಓಕೆ. ಆಲ್ ಮೈ ಡ್ರಿಂಕ್ ಬಾಯ್ಸ್. కమలి 2.0, మనీష్ 3.0, రక్ష 1.0. నో. ఆశీష్ మిల్క్ బాయ్, నిషా మిల్క్ బేబీ. హే నాటీ బాయ్స్, హాయ్. నేను స్కూల్ పిల్లలు అన్నమాట. విచ్ స్కూల్ ఇవాళ? APS సారథి స్కూల్. ఆలా లంచ్ అయిపోయినాక బయటకు వచ్చామండి. ఇప్పుడు లంచ్ అయినాక ఏం చేసినామంటే మేము వాటర్ డ్యాన్స్కి వెళ్తున్నాం అనమాట. ఆ వాటర్ డ్యాన్స్కి నార్మల్ డ్రెస్ నడవడం అనమాట, డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. అందుకే డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాము. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ వాటర్ డ్యాన్స్. ఇది చూడండి, మనకి అగస్త్య కుటీరా అని స్పా కూడా ఉందన్నమాట. ఎన్హాన్సింగ్ ఆయుష్ క్లోజ్ టు నేచర్ అంట, వే టు స్పా. ఇక్కడ స్పా కూడా ఉందన్నమాట. ఇది చూడండి, ఇక్కడ స్పా ఎంట్రీ. ఇది స్పా ఎంట్రీ అనమాట. అగస్త్య కుటీరా స్పా అనమాట. స్పా ఎంట్రీ అనమాట, అగస్త్య ఆయుర్వేదిక్ స్పా. ఇక్కడ మనము అమౌంట్ పే చేయాలన్నమాట. అమౌంట్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట స్పా కోసం. చింపాంజీ ಮಾಡಿ ಗೈಸ್ ಈ ಕಡೆ ಮಾಡಿ ಅವಳು ನಿಂತ್ಕೊಳ್ಳಿ ಅವಳು. ಓ ನೈಸ್ ಪಲ್ಟಿ ಹಾಕಿದ್ರು, ಪಲ್ಟಿ ಹಾಕ್ಬಿಟ್ಟು
బ్యాక్ టు ట్రైనింగ్ సీక్ నీ పర్ Now we are giving quick adventure. ಅವಳು ಬರೀ ರೋಲ್ ಆಗ್ತಾ ಇದಲ್ಲ ಕೂತ್ಬಿಟ್ಟು ತಿರುಗಿಸಿ ಮರೀಶ್ ತಿರುಗಿಸಿ ತಿರುಗಿಸಿ I'm a strong girl, okay? ನೋಡ ನಿಲ್ಸಿದಾಳೆ ಹಿಂದೆ చూడండి ఇదే మన స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. స్విమ్మింగ్ పూల్ ఏరియా అక్కడ చూసుకుంటే మన బాల్ జోన్ అనమాట. స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, బాల్ జోన్ రెండు అయిపోయినాయి అనమాట మావి ఇప్పుడు. మొత్తానికి మా వాటర్ గేమ్స్ అయిపోయినాయి అనమాట. స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, బాల్ జోన్ అయిపోయింది, తర్వాత రెయిన్ డ్యాన్స్ కూడా అయిపోయింది అనమాట. యాక్చువల్గా రెయిన్ డ్యాన్స్ అప్పుడు కెమెరా నాట్ అలౌడ్, అందుకే మీకు చూపించలేదు అనమాట. కెమెరా పక్కన పెట్టేసి మేము ఆడొచ్చేసాము. మొత్తానికి బాల్ జోన్ చేసినప్పుడు అండి లోపల ఆ బెలూన్ లోపలికి వెళ్ళి కప్పలకు పాకామండి బాబు. చాలా బాగుంది మాత్రం అదైతే. నాకైతే బాడీకి మంచి ఎక్సర్సైజ్ అయిపోయింది. అలాగే రెయిన్ డ్యాన్స్ కూడా బాగానే అయిపోయింది. రెయిన్ డ్యాన్స్ టైమింగ్స్ వచ్చేసి 2:45-4 అనమాట. స్విమ్మింగ్ పూల్ ఎప్పుడైనా ఉంటుంది, ఆ బాల్ జోన్ ఎప్పుడైనా ఉంటుంది. ఇంకా మిగతా గేమ్స్ అన్ని కామన్. తర్వాత 4 to 5:30 మధ్యలో స్నాక్స్ ఉంటాయి అనమాట. ఆ స్నాక్స్ బ్రేక్స్ కూడా వెళ్ళి స్నాక్స్లో ఏం పెట్టి చూపిస్తాం మీకు, అది కూడా చూపిస్తాను అండి. మా వాటర్ గేమ్స్ అయినాకండి నేను మనీష్ గారు వచ్చేసి డైరెక్ట్గా మన క్వాడ్ బైక్ దగ్గరికి వచ్చేసామన్నమాట. దీన్ని క్వాడ్ బైక్ అంటారు, ATV అంటారు అనమాట. ఇదేమో పర్ పర్సన్ 4 rounds అనమాట. మనము ఆడిన గేమ్స్ మళ్ళీ ఆడొచ్చు, కాకపోతే వేరే గేమ్స్ ఆడలేవు అనమాట. చెప్పాక మనకి బ్యాండ్స్ ఇస్తారు కదా, బ్యాండ్స్ చూపిస్తాగండి. మనకి బ్యాండ్స్ ఇస్తారు కదా, ఈ బ్యాండ్స్లో మనకి హోల్స్ అన్ని క్లోజ్ చేస్తారనమాట. మనకి ఒకే గేమ్ 2 సార్లు ఆడితే మనకి వేరే గేమ్ ఆడడానికి ఆప్షన్ ఉండదు, అంతే కదా. నా ఆశీస్ రెడీ అయిపోయింది అనమాట. కమలి వెయిటింగ్, మనీష్ పోతుందో నెక్స్ట్ నేనే అనమాట. ఇంకా మనీష్ వెళ్ళక నేను వెళ్తా. ఇట్స్ టైమ్ ఫర్ క్వాడ్ బైక్ ATV. అప్పుడు Accelerator, right side. You go. Done. Change later. ಟ್ರೈನಿಂಗ್ ಬಂದಾನೆ. ನೆಕ್ಸ್ಟ್ ರೈಡ್ ಮತ್ತೆ ಹೋಗ್ತಾನೆ. ಇಲ್ಲ ಆ್ಯಕ್ಚುಲಿ ಬ್ಯಾಕ್ ಪೇ ಹಿಂಗಿತ್ತಂತೆ, ಮಾರ್ನಿಂಗು ಅಲ್ಲೆಲ್ಲ ಟ್ರ್ಯಾಕ್ಗೆ ಟಚ್ ಮಾಡ್ಕೊಂಡ್ರಂತೆ. ಸೊ ಅದಕ್ಕೇನೆ ಆಪೋಸಿಟ್ ಡೈರೆಕ್ಷನ್ ಬಿಡ್ತಾ ಇರೋದು. ಸೊ ಇದು ಅಪ್ಪಿಲ್ ಇದೆಯಲ್ಲ, ನೀನು ಎಷ್ಟೇ ಎಕ್ಸೆಟ್ರ್ ಕೊಟ್ಟರು ಅಷ್ಟೇ ಗಾಡಿ ಹೋಗಲ್ಲ, ಫಾಸ್ಟಾಗಿ ಹೋಗಲ್ಲ. Right. పోదుమా? మొత్తానికి స్టార్ బైక్ అయిపోయిందండి. కానీ స్టార్ బైక్ నాకు సెట్ కావలేదండి బాబు. కానీ కమలి బాగా నడిపింది, కమలి సూపర్ మా. అది తుబి చల్లాయా అచ్చ చల్లాయా కిషన్ నీ ట్రైబండి అది ఓకే. నా పాగలే. మనీష్ గారు మీరు బాగా చేశారండి బాబు, కానీ నాకు సెట్ కాలేదు అది ఎందుకో. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, లంచ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చే స్నాక్స్ కండి. మన గ్రోన్ తర్వాత స్నాక్స్ అనమాట. స్నాక్స్లో ఏం ప్రొవైడ్ చూద్దాం మాకండి. టీ ఎప్పుడు ఇరుకు, కాఫీ ఎప్పుడు ఇరుకు, సూపరా, ఓకే. ఇప్పుడు స్నాక్స్ అండి. స్నాక్స్లో ఏంటంటే మనకి ఫస్ట్ బేల్పూరి అబ్బాయి, బేల్పూరి. ఇక్కడేమో ఆలు బజ్జీ అండి, వేడివేడి చేస్తారనమాట ఆలు బజ్జీ. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఆలు బజ్జీ తర్వాత ఇక్కడ చూసుకోండి సేమ్ మన లెమన్ టీ విత్ షుగర్, వితౌట్ షుగర్, బ్లాక్ కాఫీ టీ అనమాట. ఇవన్నీ కామన్ అనమాట ఇక్కడ. చూసారు కదా, మనకి స్నాక్స్లో బేల్పూరి ప్రొవైడ్ చేస్తారు, తర్వాత ఆలు బజ్జీ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత ఏమో టీ, కాఫీ, బ్లాక్ టీ, లెమన్ టీ ప్రొవైడ్ చేస్తారు అనమాట. చూద్దాం టేస్ట్ చెప్తే ఎలా ఉందో. తమ్మి భరత్ ఎప్పుడు ఇருக்கு స్నాక్స్ ఓకేవా? ఓకే. మొత్తానికి మన గృహంత రిసార్ట్లో స్నాక్స్ కూడా అయిపోయినాయండి. స్నాక్స్లో ఆలు బజ్జీ ఇచ్చారు, బేల్పూరి ఇచ్చారు. తర్వాత నేను బేల్పూరి ట్రై చేయాలి, నాకు నచ్చదు కాబట్టి ఆలు బజ్జీ ట్రై చేసాను. ఆలు బజ్జీ వేడివేడిగా ఉందండి, బాగుందండి. టీ మాత్రం యావరేజ్, టీ అంత బాగాలేదు, యావరేజ్. కానీ కాఫీ బాగుందంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇప్పుడు డ్రెస్ చేసి వెళ్ళిపోవడమే ఇంకా. మొత్తానికి రెడీ అయ్యి డ్రెస్ అని చేంజ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేయాలంటే మేము స్టార్టింగ్లో లాకర్స్ తీసుకున్నాం కదా, 200 ఇచ్చాం కదా. ఇప్పుడు లాకర్స్ తిరిగిచ్చేసి మా 200 రిఫండ్ తీసుకోవాలి. దానికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళి త్వరగా బస్సు ఎక్కెళ్ళండి బాబు, మా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అబ్బా, మాకు 5 o'clock టైం ఇచ్చారు, కరెక్ట్ 5 అయిపోయింది. కానీ మన గృహంత రిసార్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 5:30 అండి. చూడండి
ఈ గేమ్ నెంబర్ నాకు తెలియదండి. ఇక్కడ పిల్లలు హాయ్ కిడ్స్, నాట్ ఏ కిడ్స్ అక్కడ చేస్తుంది. ఇక్కడ బుల్ కూడా ఉందండి, బుల్ కూడా ఉంది. ఇక్కడ మన అమౌంట్ చేయాలన్నమాట. ఇక్కడ మన కీజ్ ఇచ్చేసి మన అమౌంట్ తీసుకోవాలి. అమౌంట్ మన జల్దీ అంటే మన బ్యాండ్స్ కట్ చేస్తారు బయటికి వెళ్ళినాక. ఈ బ్యాండ్ ఉండకూడదని చెప్పేసి ముందే సేఫ్ సైడ్. వావ్, కాదు వీడియో కాల్ కాదు, వీడియోనే, లైవ్ వీడియోనే. మొత్తానికి మన గృహంత రిసార్ట్ బయటకు వచ్చేసామండి. చూడండి గృహంతారా. వావ్. ఇప్పుడు ఓకే ఇప్పుడు రిసార్ట్ నుంచి బయటకు వచ్చేసాం కదా. ఈ రిసార్ట్లో అండి మండే టు ఫ్రైడే ఒక రేటు, సాటర్డే సండే ఒక రేట్ అనమాట. మండే టు ఫ్రైడే ఏమో 1100 రూపీస్ అండి. ఇది 9 to 5:30 అయితే దాంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, వెల్కమ్ డ్రింక్స్ ఇంక్లూడ్ అనమాట. అదే ఈవినింగ్ అనుకోండి, ఇప్పుడు సాటర్డే సండే అనుకోండి 1300 రూపీస్ అనమాట ఇదే రిసార్ట్లో. நம்ம தலைவர் ஆண்டவர் விஜய் ஜெயல் சார், அங்கே ஒரு பெரிய ஆண்டவர் శ్రీజిత్ సార్. ఇదే మా బస్సు పునీత్ ట్రావెల్స్ అనమాట. ఈ బస్సులోనే మేము మా రూమ్ ఇక్కడ బాగలూరు నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నమాట. నాటీ బాయ్స్, ఇయర్ నాటీ బాయ్స్, ఆల్ నాటీ బాయ్స్, ఏ బిగ్ నాటీ, ఆల్ కేమ్, బాలు అన్న ఆల్ కేమ్. మొత్తానికి బస్సు లోపలికి వచ్చేసామంటే అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ నాకు మన అందరూ వచ్చారు. అందరూ వచ్చారు. లాస్ట్కి వెళ్ళిపోయారా? సూపర్, మీ పని బాగుంది. మొత్తానికి మా బస్సు వచ్చేసి గృహంత రెస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బాగలూరుకి అసలు వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి బాగలూరుకి వచ్చేసి 70 కిలోమీటర్లు అనమాట. చూద్దాం, ఇప్పుడు టైం కరెక్ట్ 5 అయిందండి. బాగలూరుకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది చూద్దాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ట్రావెల్ మా బస్ అంతా దిగిపోతుందండి. శ్రేయాన్ దిగాడు, విగ్గీ దిగాడు, ఓంకార్ దిగాడు, భాను అన్న దిగిపోతున్నాడు. భాను అన్న కమాన్. భరత్ దిగిపోతున్నాడు. నెక్స్ట్ ఆహా హీరో అర్జున్ కమింగ్. కామ్ కామ్ కామ్. చల్లగొట్టి విష్ణు. ఆహా షేక్. ఆహా అబ్బాబా, ట్రావెలింగ్ ఎక్కువ, స్పెండింగ్ తక్కువలా ఉందిరా బాబు. మేము రిసార్ట్ దగ్గర 5 గంటలకు ఎక్కామండి. ఇప్పుడు 9 గంటలు దిగామన్నమాట. అంటే 4 hours జర్నీ పట్టింది. మార్నింగ్ కూడా అంతే 7:30కి ఎక్కామా, 10 o'clock రీచ్ అయ్యామన్నమాట. అంటే మేము స్పెండ్ చేసిన రిసార్ట్లో వచ్చేసి 8 to 9 hours అనమాట. రిసార్ట్ స్పెండింగ్ వచ్చేసి 8 to 9 hours, ట్రావెలింగ్ వచ్చి 7 hours అనమాట. ఇంకా ఇక్కడ దాకా నాకు లాగా అనిపించింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బాగలూరు, బెంగళూరు.